హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ అంటే ఎంపీసీ తీసుకున్న ప్రతి స్టూడెంట్ కి 75 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే అంశం మీద అనేక డౌట్లు ఉంటాయి. కానీ ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, లేకపోతే మ్యాథ్స్ లో ఎలా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, బుక్లెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కావచ్చు, లేదంటే ఆ బుక్లెట్ ని ఎలా మనం సమర్థవంతంగా యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఆ స్ట్రాటజీస్ ఏంటి, లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే ఎల్ఏక్యూస్ కావచ్చు, ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ చిన్న చిన్న క్వశ్చన్స్ ని ఎలా అటెంప్ట్ చేయాలో ఈ యొక్క వీడియోలో చూసుకుందాం. అవసరమైతే ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ చేసి చూడండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ 5 నిమిషాలు కూడా ఉండదు. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. 75 మార్క్స్ ఎవరికి కావాలో వారికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. రైట్, మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 75 అవుట్ ఆఫ్ 75 రావాలంటే మ్యాథ్స్ అది ఏ కావచ్చు, బి కావచ్చు, ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఏదైనా సరే ఇందులో మనం కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, లేకపోతే మనకు కావాల్సినటువంటి స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పేపర్ ప్రెజెంట్ ఎలా చేయాలి, రిలేటెడ్ ఫార్ములాస్ తో పాటు ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా ఉండాలి, లేదంటే మీరు ఏమైనా స్కిప్ చేస్తే దాన్ని మళ్ళీ ఎలా రాయాలో ఈ యొక్క వీడియోలో ఉంటుంది. అది కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ వివరిస్తాను, నోట్ చేసుకోండి. మరి రైట్, మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆన్సర్ రాసేటప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఆన్సర్ రాసేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెనేషన్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. మీరు ఇక్కడ చూసారు కదా, ఎక్స్ప్లెనేషన్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉండాలి కంప్లీట్. వాటికి సంబంధించిన ఫార్ములాస్ కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్, మెయిన్ టాపిక్స్ ఏమైనా ఉంటే మాత్రం అది మీ రైట్ సైడ్ లో, అంటే పేపర్ యొక్క రైట్ సైడ్ లో, ఇది నా పేపర్ కాబట్టి ఇది నాకు రైట్, ఇది నాకు లెఫ్ట్. చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ మీ గురించి చెప్తున్నా కాబట్టి ఇది రైట్ లో అన్నా లెఫ్ట్ లో అన్నా నీట్ గా మీరు ఒకసారి ఆలోచించి రాస్తే మాత్రం మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మీరు ఒకసారి చూడొచ్చు, ఏదైనా మీరు ఆన్సర్ రాసేటప్పుడు, ఏదైనా మీరు సెక్షన్ కావచ్చు, లేదంటే ఇంకేక సెక్షన్ లో మీరు వెళ్ళేటప్పుడు ఆ సెక్షన్ కి సంబంధించింది ఎలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ సి ఉంది అంటే 7 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్, ఇది లాంగ్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్ ఉంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్ లేదంటే ఇంకేదన్నా క్వశ్చన్ అంటే షార్ట్ ఆన్సర్స్, అండ్ వి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఎలా రాయాలంటే ఇవి కంపల్సరీగా 1 పేజీన్నర నుంచి 2 పేజీల వరకు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ఇక్కడ 8 అంటే 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ వచ్చేసి 1 పేజీ నుంచి 1.5 వరకు ఉండాల్సిందే, లేదంటే ఆ పేజ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఏక్యూస్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ 5 లైన్ల నుంచి 8 లేదా 9 లైన్ల వరకు కంపల్సరీ ఉండాల్సిందే. ఇవి కనుక మీకు ఉంటే మీకు ఫుల్ మార్క్స్ పడేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు సెక్షన్ వైజ్ గా చూద్దాం. ఆ సెక్షన్ లో క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా రాశానో చెప్పాను, కానీ ఆ సెక్షన్ విధంగా ఎలా రాయాలి. రైట్, సెక్షన్ ఏ ఉంది, సెక్షన్ బి ఉంది, సెక్షన్ సి ఉంది. మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా 1 to 10 అనుకోండి, 10 అక్కడే రాయాలి, 10 ఒక దగ్గరే రాయాలి. ఇవన్నీ కూడా ఆల్ ద ఆన్సర్ షుడ్ బి రైట్ ఇన్ సేమ్ పేపర్ ఆర్ సేమ్ ప్లేస్, ఒకటే ఆర్డర్ లో రాయాలి. ఆర్డర్ వైజ్ కనుక మిస్ అయితే మాత్రం ఎగ్జామినర్ ఎప్పుడైనా మీ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఏ ఆన్సర్ కి ఏ ఆన్సర్ రాశారో తెలియదు కాబట్టి ఈ యొక్క ఆన్సర్లకు మార్క్స్ వేయడం మర్చిపోతుంటారు. ఆర్డర్ వైజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చినటువంటి ఆన్సర్ అంటే నార్మల్ గా నాకు ఎల్ఏక్యూస్ లాంగ్ ఆన్సర్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను, అది మాత్రమే నేను రాయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో సెక్షన్ సి అని రాసేద్దాం. మనం సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేసి దాంట్లో ఎన్నైతే క్వశ్చన్స్ ఉంటాయో 1 లేదా 2 లేదా 3, ఈ 3 ఒకటే దగ్గర రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటి ప్రియారిటీ. ఆర్డర్ వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ లో ఏదైనా మిస్టేక్ పోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక టాపిక్ చూడండి, ఇక్కడ ఆల్ఫా బీటా సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ ఏదైనా మీకు తప్పుగా అనిపించి, లేదంటే మీకు ఫార్ములా గుర్తు రాకపోయినా, లేదంటే ఫార్ములాకు సంబంధించినటువంటి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మాత్రం మీరు నార్మల్ గా చేయాల్సింది ఇలా గజిబిజిగా స్ట్రైక్ చేయొద్దు, ఇలా గజిబిజిగా స్ట్రైక్ చేయొద్దు. సింపుల్ గా మీరేం చేయాలి, సింపుల్ అండ్ వెరీ సింపుల్, ఇలా షార్ట్ కట్ లో రాసేసి ఇలా స్ట్రైక్ చేస్తే సరిపోతుంది. దట్ మీన్స్ యూ డన్ ద రాంగ్ ప్రాసెస్ ఆర్ రాంగ్ ప్రాబ్లం. మళ్ళీ దాన్ని రీరైట్ అని మళ్ళీ చెప్పేసి ఇక్కడ మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్
చేసేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో మీకు ఏమైనా ఫార్ములాస్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా ఫార్ములాస్ కి సంబంధించినటువంటి LHS ఈక్వల్ టు RHS లేదా హెన్స్ ప్రూవ్డ్ కి సంబంధించినటువంటి ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కనిపిస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ కింద మీ యొక్క ఫార్ములాకి సంబంధించినటువంటి ప్రూవ్ అయిన తర్వాత RHS హెన్స్ ప్రూవ్డ్ కంపల్సరీ రాయాల్సిందే. ఇది కనుక రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడేటువంటి అవకాశం ఉంది కంపల్సరీ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో. ఎంతో మందికి మేము చెప్తుంటాం, సరే మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏదైనా మర్చిపోతే మాత్రం మీరు దాన్ని మరలా రాసి దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చాలా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడొచ్చు. నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లం కి సంబంధించింది ఏదైనా మీకు ఫార్ములా రాకపోతే ఆర్ ఐదర్ వైజ్ సెక్షన్ ఏలో మనం స్టార్ట్ చేసి ఇక్కడ 8 క్వశ్చన్లు ఉంటే 4 మాత్రమే రాసి సెక్షన్ సి ఆర్ సెక్షన్ బి స్టార్ట్ చేయవద్దు, అసలే చేయవద్దు. ఎందుకంటే సెక్షన్ కి ఏకి సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్ ఉంటే 10 క్వశ్చన్స్ ఒకటే ఆర్డర్ లో రాయాలి. ఎట్ ఎ టైం అక్కడే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే తను రాసినటువంటి క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి, ఆన్సర్లు తను సరిగ్గా రాసారా లేదా అక్కడ మాత్రమే చూస్తారు. లేదంటే ఇన్విజిలేషన్ కావచ్చు, ఎప్పుడైతే మీ పేపర్ అయితే ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తారో వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ప్లస్ మీ మార్క్స్ కోల్పోయేటువంటి అవకాశం మీకుంది. సార్ నేను మ్యాథ్సే రాస్తున్నాను, లేదంటే నా పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కూడా మ్యాథమెటిషియన్ లేదంటే మ్యాథ్స్ టీచర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు షార్ట్ కట్ లో రాస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. వెరీ సూన్ గా మనం అంటే స్టెప్స్ డివైడ్ చేయకుండా, స్టెప్స్ క్లియర్ గా రాయకుండా డైరెక్ట్ స్టెప్స్ వేస్తాం. అది చాలా మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు 4:8 ఈకి సంబంధించినటువంటి మీరు ఇక్కడ కొట్టేసిన ఎగ్జాంపుల్ 1/2 వస్తుంది కదా అని మీరు డైరెక్ట్ గా 1/2 ఆన్సర్ రాశారనుకోండి, అక్కడ అసలు 1/2 ఎక్కడి నుంచి వచ్చిందనే కాన్సెప్ట్ లో ఆ కాన్సెప్ట్ తనకు అర్థం కాక, మీకు అర్థమై వాళ్ళకి అర్థం కాక మీ యొక్క మార్క్స్ అయితే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ రాయండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఏమవుతుంది, 4/8 వచ్చింది, 8 ని ఇక్కడ కొట్టేశాం, 4 ఇక్కడ కొట్టేశాం, 8 1/2 = 1/2 అని మనం కనుక రాసేస్తే మనకు ఫుల్ మార్క్స్ పడేటువంటి అవకాశం అయితే ఉంది. లేకపోతే నా పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు మ్యాథమెటిషియనే కదా, లేకపోతే మ్యాథ్స్ టీచరే కదా, ఆయన ప్రొఫెసర్ ఉండొచ్చు, లెక్చరర్ ఎవరైనా ఉండొచ్చు. కాకపోతే మీరు రాసిన దానికి మీరు మాత్రమే జడ్జ్మెంట్ ఒక్కసారి మీరు జడ్జ్మెంట్ చేసుకొని రాయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ టైం మేనేజ్మెంట్. సార్ టైం మేనేజ్మెంట్లో మనకు నార్మల్గా ఇప్పుడు చెప్తుంటారు అందరూ, సార్ మాకు టైం సరిపోలేదు అని అనుకుంటారు. ఆ టైం మేనేజ్మెంట్ ని మనం ఎలా కంపేర్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 3 hours ఉంటుంది, తెలుసు కదా, 9 to 12 PM, 9 AM to 12 AM కదా, 9 AM to 12 PM రైట్. ఈ 3 hours ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీ లాంగ్ ఆన్సర్స్ ని 1.5 hour కంపల్సరీ మనం తీసుకోవాల్సింది కదా, ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి షార్ట్ ఆన్సర్స్ లో 1 hour కంపల్సరీ తీసుకోవాల్సిందే. అండ్ ఇంకో రిమైనింగ్ ఎంత, హాఫ్ అన్ అవర్ సంబంధించిన వెరీ షార్ట్ ఆన్సర్, దానికి 20 to 30 minutes మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు చెప్పండి, మీకున్న ఈ 3 hours లో మీకు టైం ఎందుకు సరిపోదు? లేదంటే నేను ఆ టైం సరిపోలేక నేను ఒక 2 marks క్వశ్చన్, లేదంటే 4 marks క్వశ్చన్, 8 marks క్వశ్చన్ వదిలేశారు, నాకు టైం సరిపోలేదని చాలా మంది స్టూడెంట్స్ అంటుంటారు. మీరు కనుక ఇదే టైం మేనేజ్మెంట్ ని మీరు ఫిక్స్ చేసుకుంటే మీకు వచ్చిన ఆన్సర్లు రాస్తుంటే, అండ్ బై ద వే ఎగ్జాంపుల్ మీకు ఇక సెక్షన్ లో ఆన్సర్ రాకపోతే అక్కడ ఆన్సర్ కి సంబంధించినటువంటి స్పేస్ అయితే వదిలేయండి, తప్పేం లేదు. అది ఎంతలో రాస్తారు, ఐదర్ సెక్షన్ సియా, సెక్షన్ ఏనా, సెక్షన్ బీనా, ఏ ఆన్సర్ అయితే మొదట ఏ సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తారో ఆ ఆన్సర్ రాకపోతే, ఆ క్వశ్చన్ రాకపోతే కంపల్సరీ అక్కడ ప్లేస్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళండి తప్ప మీరు అక్కడే స్ట్రైక్ అయిపోతే మీరు చెప్పినట్టు ఈ 3 hours కాదు, మీకు ఇస్తున్న 4 గంటలు కావచ్చు, ఇంకొక 5 గంటలు ఇచ్చినా కూడా మీకు ఎగ్జామ్ ఫిల్అప్ చేయడానికి, లేదంటే మీ ఆన్సర్ షీట్ ఫిల్అప్ చేయడానికి, ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి టైం సరిపోదు. టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఎసెన్షియల్ వెన్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్. చూసారు కదా, ఇదే మ్యాథ్స్ లో 75 out of 75 మార్క్స్ తెచ్చుకునే వీడియో. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవరైనా ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్ కంటెంట్ కోసమే మా ఛానల్ క్రియేట్ చేశాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా, మ్యాథ్స్ చెప్పారు కదా, ఫిజిక్స్ ఏమైనా చెప్పండి, కెమిస్ట్రీ అయినా చెప్పండి అంటే కింద కమెంట్ బాక్స్ లో రాయండి. ఆ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే మీకు అర్థం కాలేదని చెప్పండి. మా రీసెర్చ్ టీమ్ తోటి దాన్ని మీకు ఎట్లా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వీడియో చేసి రీసెర్చ్ చేసి మరి మీకోసం వీడియో తయారు చేసి మీకోసం అప్లోడ్ చేస్తాం. అంతవరకు సెలవు, ఉంటాను మరి. ప్లీజ్ సపోర్ట్ us as usual. Thank you. Bye. All the best for your exams.